సంఘంలో అలా చేస్తున్నారా? సంఘంలో అలా చేస్తున్నారా? ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. సంఘంలోకి వచ్చిన తర్వాత కులం ఏంటండి? కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో మీరు చూడండి, అసలు అందరూ కొన్ని చోట్లనేమో ఆరాధన ఒక కులం వరకేమో ఒక సమయంలో ఆరాధన, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కులం వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తుంటారట. ఒకటే చర్చి. ఇంతకన్నా సిగ్గుకరమైన, ఇంతకన్నా సిగ్గుపడవలసిన విషయం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని భేదము లేదు అని బైబుల్ ఇంత చెప్పిన తర్వాత రక్తాన్ని బట్టి అనుకుంటే ఒకేలా కులం, నువ్వు నేను మనమంతా క్రీస్తు రక్తములో కడగబడి సంఘంలోకి వచ్చాం. ఇప్పుడు నీలో నాలో ప్రవహిస్తున్నది, నన్ను పవిత్రునిగా చేసింది, నిన్ను పవిత్రునిగా చేసింది ఒకటే రక్తం, అది క్రీస్తు రక్తం. ఏది కులమేది ఇప్పుడు అందులో? అలా మనమంతా సహోదరులము అని చెప్పుకుంటున్నప్పుడు, మనమంతా ఒక తండ్రి పిల్లలం అని మనం పిలువబడుతున్నప్పుడు మరలా ఏంటి ఈ వివక్ష ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు నీ ప్రవర్తన, నాది అధిక కులం, అగ్రకులం అను మాట్లాడడం వల్ల సంఘంలో ఉన్నటువంటి మిగతా వారిని నువ్వేం చేసినట్లు? తృణీకరించినట్లు. చిన్న చూపు. దీని వలన సంఘములోనికి చేర్చబడిన, దేవుడు చేర్చుకున్న వారి విశ్వాసం బలహీనమై వారి సంఘానికి దూరం అయిపోతే దానికి ఎవరు బాధ్యులు?